హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్గా హిప్ బెల్ట్స్ చాలా రకాలు ఇప్పటికే మీరు చూసే ఉంటారు కదండి. ఈరోజు నా వీడియోలో 2 to 4 ఇయర్స్ బేబీకి హిప్ బెల్ట్ ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇది బేబీ డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఇలా మొత్తం వేసుకున్న తర్వాత థ్రెడ్ని కింది వైపు తీసుకోవాలి, నాట్ వేసేసుకోండి. చూసారా, ఇలా వస్తుందండి. స్లోగా వేసుకోవాలి. ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇలానే మొత్తం అన్నింటినీ కూడా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం నేను వేసేసానండి. ఇప్పుడు ఈ మిర్రర్స్ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఈ డబల్ షైనింగ్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి లైట్ బ్లూ కలర్ ఉన్నాయి, పీకాక్ బ్లూ. నేను వీడియోలో చూపించినట్లు లైన్గా గ్లూ వేసుకుని ఈ కుందన్స్ స్టార్ టైపు పెట్టుకోవాలండి. అంటే డైమండ్ షేప్లో వేసుకోవాలి. 1 by 1 స్లోగా స్టిక్ చేసుకోండి. ఇలా వస్తుందండి. ఇలానే మొత్తం అన్నింటినీ కూడా స్టిక్ చేసుకోండి. నేను మీకు వేసి చూపిస్తాను. చూసారా, నేను మొత్తం వేసేసానండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి థ్రెడ్స్, వాటిని నేను వీడియోలో చూపించినట్లుగా ఈ చివర్లో ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. అలానే
మరొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిక్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసి చూపిస్తానండి. చూసారా, 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేశానండి. మామూలుగా చాలామంది హిప్ బెల్ట్స్కి బ్యాక్ సైడు ఎలాస్టిక్ వేస్తూ ఉంటారండి. చిన్నపిల్లలకి అది కంఫర్ట్గా అనిపించదు కదండి, అందువల్లే నేను ఇలా థ్రెడ్స్ వేస్తున్నాను. థ్రెడ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఈ చివర కూడా మనము థ్రెడ్స్కి ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.